రైట్. రాజేష్ గారు, చాలా ప్రాజెక్టులు వస్తుంటాయి, వెళ్తుంటాయి. బట్ కొన్ని మాత్రం తలమానికంగా ఉండిపోతాయి. ఇప్పటికీ కూడా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా హైదరాబాద్ ఐటీ అంటే ఇంకా చంద్రబాబు నాయుడే. గతంలో ఆరోపణలు చేసిన పార్టీలు కానీ, పార్టీ నేతలు కానీ ఏదో ఒక సందర్భంలో దాన్ని ఒప్పుకుంటున్నారు. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న డెవలప్మెంట్స్ ఒక ఎత్తు. ఇది ఏషియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ అవ్వటం అనేది ఒకటి. రెండోది, దీన్ని బేస్ చేసుకుని ఒక 5-6 దేశాలకు సంబంధించి ఏఐ కార్యకలాపాలు కొనసాగబోతున్నాయి. దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఎప్పుడైనా ఒక సంస్థ వస్తే ఒకటి రాష్ట్రానికి ఆర్థికంగా ఎంత లాభం జరిగిందన్నది ఒకటి, రెండు రాష్ట్రం యొక్క ఇమేజ్ ఎంతవరకు పెరిగిందనేది రెండోది, మూడు ఎక్కువ మంది చూసేది ఉపాధి. అంటే మనకి ఏం జరుగుతుంది, మనకి ఎలాంటి ఉపాధి వస్తుందన్న దానిపై ఏం చెప్తారు సార్? ముందుగా ప్యానల్లో ఉన్న మిత్రులు శ్రీధర్ గారు, అలాగే 10 టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారం. నమస్తే అండి. టెక్నికాలిటీస్కి సంబంధించిన అంశం నాకన్నా శ్రీధర్ గారు అయితే తెలుసుకుంటారు. కాతే అందువల్ల టెక్నికల్ ఇష్యూస్లోకి నేను వెళ్ళను. కానీ ఒకటైతే చెప్పగలుగుతా, 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని పరిపాలించిన రోజుల్లో కూడా ఆనాటికి ఈ దేశంలోకి వచ్చిన అతిపెద్ద ఎఫ్డిఐ కియాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తేగలిగారు ఆయన. అలాగే ఇప్పుడు ఈ టెన్నూరులో కూడా అతి పెద్ద ఎఫ్డిఐ, ఇవాళకి దేశంలో అతి పెద్ద ఎఫ్డిఐగా పరిగణించబడుతున్న ఈ గూగుల్ రైడాన్ సంస్థకి సంబంధించిన ఈ ఒప్పందాన్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో నెలకొల్పడం కోసం చేసుకున్న ఒప్పందం. దాంట్లో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ని, ఎందుకంటే వాళ్ళు భారతదేశంలో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నారు. భారతదేశంలో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు నైసర్గికంగా విశాఖపట్నానికి కొన్ని అడ్వాంటేజ్ దృష్ట్యా తూర్పు తీరంలో ఉండటం, కోస్టల్ ఉండటం, వీటన్నిటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించిన తీరు, అలాగే ఈ డేటా పాలసీస్కి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు గారు కొంచెం వేగంగా స్పందించి కొన్ని మార్పు చేర్పులు, కార్పొరేట్కి అనుకూలంగా మార్పు చేర్పులు చేయించిన విధానం, వీటన్నిటి నేపథ్యంలో వాళ్ళ వైపు నుంచి ఒక ఆసక్తి వ్యక్తమైన తర్వాత దాన్ని స్కిప్ అవ్వకుండా కాపాడుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది మనకు దక్కేటట్టుగా చేసుకోవటం. అవును. ఇవాళ మనం గమనిస్తుంటాం కదా, సిఐఏ కన్వెన్షన్స్ లాంటివి జరిగినప్పుడు లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు జరుగుతూ ఉంటాయి. వాటిని ప్రాపర్గా మెటీరియలైజ్ అయ్యి గ్రౌండింగ్ అయ్యే విధంగా చేసుకోవటం, అంటే ఫర్దర్ ఫాలో అప్ ఉండటం అనేది ఇంపార్టెంట్. అవును. ఇవాళ లోకేష్ గారు అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ జరిపిన చర్చల్లో ప్రాథమికంగా వాళ్ళ వైపు నుంచి ఆసక్తి వ్యక్తమైన తర్వాత ఆ ఆసక్తిని గమనించి దాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టి వరకు తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఈ భూమికి మొత్తం కూడా సిద్ధం చేయించి ఇవాళ ఈరోజు ఉదయం వరకు మనందరం కూడా చర్చించుకున్నది $10 బిలియన్ పెట్టుబడి అని చెప్పని మాట్లాడుకున్నాం. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఆ డయాస్ మీద నుంచి ఇంకొక $5 బిలియన్ యాడ్ చేస్తూ, అంటే మనం 87,000 కోట్ల డాలర్లే, 87,000 కోట్ల రూపాయలే అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్ అని అనుకుంటున్న నేపథ్యంలో 130,000 కోట్లు సుమారుగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రాజెక్టు, ఒక సింగిల్ ప్రాజెక్టు, దానివల్ల ఆ ప్రకటన రావటం, ఇవాళ దీనికి సైమల్టేనియస్గా ఇంకా TCS అని, గతంలోనే ఒప్పందం జరిగిన అదాని అని, సిఫీ అని, ఇట్లా మిగిలిన ప్రతిపాదనలు కూడా చర్చనీయాంశంగా ఉంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత వలసలు లేని ఉపాధి పొందడానికి ఒక ఆస్కారం ఉంటుంది. అలాగే సహజంగా ఏ ప్రభుత్వం అయినా సంకల్పించేది ఏంటంటే తమ రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పన జరగాలి అని అంటే లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు రప్పించుకోవాలి. లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు రప్పించుకోవాలి అంటే దానికి కావాల్సిన పొలిటికల్ గవర్నెన్స్ కానీ, నైసర్గికంగా వాళ్ళకుండే అడ్వాంటేజెస్ కానీ, రైల్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, పవర్ అవైలబిలిటీ, ల్యాండ్ అవైలబిలిటీ, వాటర్ అవైలబిలిటీ, వీటన్నిటికి తోడు మెరుగైన హ్యూమన్ రిసోర్సెస్, ఇవన్నీ ఉండి వీటికి అనుబంధంగా ప్రభుత్వ పరంగా కూడా ప్రోయాక్టివ్గా వాళ్ళు కూడా స్పందించి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యే ప్రభుత్వము, పాలసీస్ కూడా అనుకూలంగా ఉంటేనే ఏ రాష్ట్రానికైనా పెట్టుబడులు వస్తాయి. ఇవాళ ఒక పెట్టుబడిదారుడు దేశంలో పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నప్పుడు 29 రాష్ట్రాలు పోటీ పడతాయి మా రాష్ట్రానికి రప్పించుకోవాలి అని. ఆ 29 రాష్ట్రాల మధ్య జరిగే పోటీలో ఒక ఆరోగ్యకరమైన పోటీ అది. అది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమ రాష్ట్రానికి రప్పించుకోవాలని పోటీ పట్టాల్సిన నెక్స్ట్ లేదు. అటువంటి ఒక ఆరోగ్యకర పోటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ తాను విజేతగా నిలిచి ఇవాళ ఇంత పెద్ద పెట్టుబడిని రప్పించుకోవడం అనేది 100% పాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి చేసిన వాగ్దానం, 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పిన వాగ్దానాన్ని నిలుపుకోవడంలో ఒక అడుగుగా దీన్ని భావించవచ్చు. అంటే ఈ ఒక్కదాంతో ఆ కళ మొత్తం సాకారం అవుద్దా అంటే సాకారం కాలేకపోవచ్చు. కానీ ఇవాళ లోకేష్ గారు పదే చెప్తున్న విధంగా 2029 నాటికి విశాఖపట్నంలో 5 లక్షల ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ జాబులు మేము క్రియేట్ చేస్తామని చెప్తున్న
ఆ వాగ్దానానికి అనుగుణంగా ఒక తొలి అడుగు చాలా పెద్ద అడుగు, అది తొలి అడుగు, చాలా పెద్ద అడుగుగా దీన్ని భావించవచ్చు మనం. అబ్సల్యూట్లీ. అంటే రాజేష్ గారు, విశాఖ ఐటీ హబ్గా మారబోతుందా అన్నది ఒకటి. రెండోది, ఇప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్టు, ఆ గూగుల్ సీఈఓ కూడా ఒక ప్రకటన చేశారు, అమెరికా తర్వాత ఎంత భారీ స్థాయి పెట్టుబడి మేము ఎక్కడా పెట్టలేదు అని. అంటే అంటే ఇది ఆసం, దానికి అంత మించిన పదం మరి లేదనుకుంటున్నాను నా వరకు. అంటే దీని ఇంపాక్టు, దీని రిఫ్లెక్షన్ ఎలా ఉండబోతుంది మిగతా ఐటీ కంపెనీలు రాక కానీ, ఏపీ డెవలప్మెంట్కి కానీ? ఇప్పుడు వాస్తవంగా అండి, ఇప్పుడు సైబర్ టవర్స్ నిర్మాణం జరిగిన దగ్గర నుంచి, అంటే ఆ ఫౌండేషన్ వేసిన దగ్గర నుంచి నేను చూస్తూ ఉన్నా సార్. సైబర్ టవర్స్ కానీ, ఇప్పుడు మన ఇన్ఆర్బిట్ మాల్ వరకు ఉన్న, వ్యానన్బర్గ్ ఐటీ వరకు ఉన్న ఆ ప్రాంతం కానీ, లేదు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇన్ఫోసిస్ దగ్గర నుంచి బిగిన్ చేస్తే ఇన్ఫోటెక్ వరకు, తర్వాత మన ఆదిబట్ల అటు గట్కేస్తారు, ఇవన్నీ కూడా మనం మొదటి నుంచి చూస్తూ ఉన్నాం. వీటన్నిటి వెనక సైబర్ టవర్స్ అనే ఒక నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారు పూనుకొని 11 నెలల్లో దాన్ని పూర్తి చేయించి, ఆ పూర్తి చేయించిన తర్వాత ఆయనే స్వయంగా ఒక్కొక్క కంపెనీ దగ్గరికి వెళ్ళి, ఆ పక్కనే ఉన్న డెలైట్, ఒరాకిల్, డెల్ ఇట్లాంటివన్నిటిని ఒక్కొక్క దాన్ని హైదరాబాద్కి ఛానల్ చేసి తీసుకొచ్చి, వీటన్నిటికన్నా కూడా అతి పెద్ద గేమ్ చేంజర్ వచ్చేటప్పటికి మైక్రోసాఫ్ట్. ఎప్పుడైతే ఆయన బిల్ గేట్స్ గారిని ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా నిరాకరించిన సందర్భంలో ఒప్పించి మెప్పించి మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ సియాటిల్ తర్వాత మొట్టమొదటిగా హైదరాబాద్లో గ్రౌండింగ్ అయ్యే విధంగా చేయగలిగారో, దాని ఇంపాక్ట్ ఇవాళ ఎన్ని లక్షల సీటింగ్ కెపాసిటీకి హైదరాబాదు రీచ్ అవ్వగలిగింది. రైట్. మనతో పాటు ప్రస్థానం మొదలుపెట్టిన పూణే కానీ, గుర్గాం కానీ, నోయిడా లాంటివన్నీ కూడా మనకన్నా వెనక మొదలుపెట్టినాయి. అవి వాళ్ళు కూడా ఆ ఉన్న మార్కెట్ అవకాశాలని సద్వినియోగం చేసుకుంటా వాళ్ళు ఎమర్జ్ అవ్వగలిగారు. ఇటువంటి పరిస్థితుల్లో విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చేటప్పటికి ప్రధానంగా హైదరాబాద్ మీద డిపెండ్ అయ్యింది నాలుగా. ఇవాళ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నుంచి ప్రతి సంవత్సరం వందలాది ఇంజనీరింగ్ కాలేజీల నుంచి లక్షలాది మంది యువత పట్టభద్రులై బయటకు వస్తున్నారు. కానీ వాళ్ళు ఉపాధి రీత్యా చూసుకున్నప్పుడు అయితే హైదరాబాదు, లేదంటే బెంగళూరు, చెన్నై, లేదంటే విదేశాలకు వలస వెళ్ళే పరిస్థితులు. అవును. ప్రధానంగా పూణే ఇటువంటి నగరాలకు వెళ్ళి అక్కడ ఉపాధి పొందుతున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఐటీ మ్యాప్లో చూసుకున్నప్పుడు అంత కీలక స్థానంలో లేదు. అటువంటి ఒక నోవేర్ అనే స్థితి నుంచి వాళ్ళ విశాఖపట్నాన్ని ఇవాళ మిగిలిన నగరాల సరసన నిలబెట్టే దిశగా ఈ ఒక్క ప్రకటన మొత్తం భారతదేశపు దృష్టి ఐటీ గురించి ఆలోచించే ప్రపంచవ్యాప్తంగా ఉండే ఆ రంగంలో ఉన్న ఆ నిపుణులందరి దృష్టి కూడా ఎక్కడ ఈ విశాఖపట్నం గూగుల్ ఇంత పెద్ద పెట్టుబడి అక్కడెందుకు పెడుతుంది అని చెప్పని ఆలోచించగలిగే విధంగా చేయగలిగారు. రేపు నవంబర్ 14, 15, 16 తారీఖుల్లో సిఏఏ కన్వెన్షన్ అక్కడ జరగబోతా ఉంది. ఆ సిఏఏ కన్వెన్షన్ కి అతి పెద్ద ప్రమోటర్ గా ఇప్పుడు, అంటే ఆ విశాఖ బ్రాండ్ ఏపీని ప్రమోట్ చేయడానికి సిఏఏ కన్వెన్షన్ ఏ స్థాయిలో దోహదం చేస్తుందో దానికి 10 రెట్లు ప్రచారం ఇప్పుడు ఈ ఒక్క ప్రకటన ద్వారా రావడం జరిగింది. బహుశా నేను అనుకోవటం ఈ నెలలోనే టీసీఎస్ క్యాంపస్ ప్రారంభం సందర్భంగా టీసీఎస్కి సంబంధించి కూడా 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదన వాళ్ళు కూడా అదే రోజు ప్రకటన చేస్తామని సీఎం గారికి అష్యూర్ చేసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా రేపు సిఏఏ కన్వెన్షన్ కన్నా ముందుగానే ఒక రూపానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చేరుస్తూ ఉన్నాయి. వీటి ఇంపాక్ట్ ఏమవుతుందంటే డెఫినెట్గా శ్రీధర్ గారు చెప్పినట్టుగా చాలా చిన్న కంపెనీలు విశాఖపట్నం వైపు రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మనకి తెలిసి 2019 ముందు అమరావతి ప్రాంతంలో మీకు హెచ్సిఎల్ సంస్థ గ్రౌండింగ్ అయిన రోజు ఒకసారి గుర్తు చేసుకుంటే మనం హెచ్సిఎల్ చైర్మన్ శివనారాయణ గారు గన్నవరం ఎయిర్పోర్ట్ కు వస్తే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ కి వెళ్ళి ఆయన రిసీవ్ చేసుకొని తీసుకొచ్చారు. అలాగే అక్కడ ఆ ప్రభుత్వం వైపు నుంచి ఆ కంపెనీ ఏర్పాటుకి కావాల్సిన అన్ని అనుమతులు నాడు ఐటీ మినిస్టర్ గా ఉన్న లోకేష్ గారు తాను స్వయంగా వాళ్ళ కార్పొరేట్ ఆఫీస్కి వెళ్ళి పర్మిషన్స్ అన్ని అక్కడ హ్యాండ్ ఓవర్ చేసి వచ్చారు. అంటే ఒక ప్రభుత్వం ఆ విధమైన చొరవ డెఫినెట్ గా ఏ కార్పొరేట్ సంస్థ అయినా ఆ ప్రభుత్వాన్ని ప్రయారిటైజ్ చేసుకుంటది. అక్కడ ప్రొవైడెడ్ వాళ్ళకి కావాల్సిన మానవ వనరులు కానీ ప్రభుత్వ పరంగా మిగిలిన, అంటే మొత్త ప్రభుత్వం వరకు చొరవ చూపినగా కానీ మిగిలిన ఫెసిలిటేషన్ ప్రాపర్ గా లేనప్పుడు వాళ్ళు కొంచెం వెనకడికి వేస్తారు. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసుకున్నప్పుడు ఇందాక నేను మొదట్లో చెప్పినట్టుగా అన్ని విధాలా ఫుల్లీ ఎక్విప్డ్ స్టేట్. అదర్ దాన్ దట్ అక్కడ ఇప్పటి వరకు సరైన కంపెనీసే లేవు. ఇవాళ కంపెనీలు కూడా వచ్చినప్పుడు వలసలు లేని ఉపాధి పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ
మేమందరం గ్రామీణ ప్రాంతాల నుంచి అవును వచ్చాం. సార్. ఆ గ్రామాల్లో వలసల ఇంపాక్ట్ వాళ్ళ గ్రామాలు ఎలా కొనారెళ్తున్నాయి అనేది ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా చూస్తా ఉన్నాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనుక ఉపాధి యువతకు దక్కినప్పుడు ఓకే 100% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తుంటారు హెల్దీ వెల్దీ అండ్ హ్యాపీ ఇండెక్స్లో రాష్ట్రం పురోగమించాలి అని చెప్పని. ఒక హ్యాపీ ఇండెక్స్ తో కూడా రాష్ట్రం పురోగమించడానికి మార్గం సుగమం అవుద్ది. 100% బ్రాండ్ విశాఖతో పాటుగా బ్రాండ్ ఏపీ డెవలప్ అవుద్ది. దీనికి తోడు మనం బెంగళూరు నుంచి వస్తున్న స్పిల్ ఓవర్ క్రౌడ్ అది మీకు లేపాక్షి ప్రాంతంలో అలాగే అంటే హిందూపూర్ ప్రాంతంలో కూడా అక్కడ కూడా గ్రాప్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి అనంతపురం జిల్లాకి 100% రాబోయే కొద్ది సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ మనం చూస్తే ఏమవుతుందంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా కానీ ఉపాధి కల్పన పరంగా కానీ దక్షిణాదిలో అభివృద్ధి చెందున్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చుట్టూ వెళ్ళకి ఇప్పుడు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. వీటితో పోల్చి చూసుకున్నప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా చాలా లోలో ఉంది. అటువంటి స్థితి నుంచి ఈ మిగిలిన అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన తాను కూడా తలెత్తుకొని నిలబడగలిగే స్థితికి ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం కూడా రీచ్ అవ్వగలుగుద్ది. రైట్.